హాయ్ హలో ఐఎమ్ సందేశ్. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్, ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ కోచ్. నేను నా లైఫ్లో పాస్ట్ 3 years నుంచి ఎంతోమంది స్టూడెంట్స్కి ట్యూషన్స్ చెప్పుకుంటూ వచ్చాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రాక్టికల్గా ఈ సబ్జెక్టులు అనేది వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ నా దగ్గర 30+ స్టూడెంట్స్ అనేది ఉన్నారు. సో వాళ్ళకి నేను ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ కూడా ఇస్తున్నాను. నేను సమ్మర్లో కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఆన్లైన్ కూడా కండక్ట్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే కాదు, మనందరికీ సంబంధించిన టాపిక్, లైఫ్ చేంజింగ్ టాపిక్. సో ఈ టాపిక్ కన్క్లూజన్ వచ్చేసరికి నిజంగా మీ లైఫ్లో మీరు రియలైజ్ అవుతారు. ఈ టాపిక్ కన్క్లూజన్ వచ్చేసరికి నేను గ్యారంటీ ఇస్తున్నాను, లైఫ్ చేంజింగ్ టాపిక్. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో దానికన్నా ముందుగా నేను మీకు ఒక చిన్న ప్రశ్న. సో వాట్ ఈజ్ సక్సెస్? సో మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటో చెప్పండి. నా దృష్టిలో సక్సెస్ అంటే ఏంటో నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. అప్పటి వరకు మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, మనం ఇంకెందుకు ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో టాపిక్ ఏంటంటే, ఈరోజు చాలామంది కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నారు. అంటే మన మైండ్ అనేది ఎప్పుడు కూడా రిస్క్ చేయడానికి ఇష్టపడదు, కంఫర్ట్లో ఉండడానికి మాత్రమే ఇష్టపడుతుంది. కాబట్టి దీనికి ఒక రియల్ స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఆ స్టోరీ ఏంటంటే, కొంతమంది పోలీసులు వేటగాళ్ళు కలిసి అడవిలోకి వెళ్ళి సో ఒక పెద్ద లయన్ని బంధించి తీసుకొచ్చి జైల్లో పెట్టేస్తారు. సో జైల్లో పెట్టిన తర్వాత సింహం కదా, సింహం ఒక లక్షణం ఏంటి, అడవిలో ఉన్న జంతువులన్నిటికీ కూడా వేటాడి చంపి తినే లక్షణం. అడవికి రాజు సింహం, లయన్. కాబట్టి అటువంటి లయన్ని, ఆ విధంగా జీవిస్తున్నటువంటి లయన్ని తీసుకొచ్చి, రాయల్గా ఒక కింగ్గా జీవిస్తున్నటువంటి ఆ సింహాన్ని తీసుకొచ్చి బోన్లో పెట్టేసరికి ఆ సింహం అనేది బోన్ లోపల చాలా గొడవ చేస్తుంది. అంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ బంధించడం వలన బయటికి రాలేకపోతుంది. అయితే పాపం సింహంకి ఆకలేసింది. అప్పుడు ఒక మేక పిల్లను, లేకపోతే ఎందుకంటే మేక పిల్లని తింటారు కదా, మేక పిల్లని చంపి తీసుకెళ్ళి సింహం పెట్టినప్పుడు సింహం ఏం చేసిందంటే, ఆ ప్లేట్లో ఉన్న ఫుడ్ మొత్తం తన్నేసి విసిరి కొట్టేసింది. సో అట్లాగా పొద్దున పెట్టినా, మధ్యాహ్నం పెట్టినా, నైట్ పెట్టినా సరే ఒక వారం రోజుల వరకు ఏం తినేది కాదు అలాగే. బట్ ఒక 2 వారాలు గడిచాక, 3 వారాలు గడిచాక, ఒక నెల గడిచిన తర్వాత ఏమవుతుందంటే, మరి ఫుడ్ లేదు, ఆకలి అయిపోయింది. సో ఇంక ఏం తినాలో తప్పదు. అటువంటి పరిస్థితుల్లో మరి ఆ ఫుడ్ తినడానికే ఇష్టపడి మరి తినడం అన్నది స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే చెప్తాను. ఏంటంటే జాగ్రత్త వినండి. ఇప్పుడు సింహంకి ఏంటంటే ఒకప్పుడు ఒక 2 వారాల వరకు ఏం పెట్టినా సరే తినేది కాదు. బట్ ఇక తనకు ఆకలైంది కాబట్టి ఇక తినడం స్టార్ట్ చేసింది. ఇక ప్రతిరోజు కూడా మార్నింగ్ మాంసం పెడుతున్నారు మేక పిల్లని, ఇంకొకటి మేక పిల్లను, లేకపోతే సంథింగ్ ఆవు మాంసంలో, ఇట్లా 3 పూటలు పెడుతూ ఉన్నారు. సో ఆ లయన్ ఏమైందంటే 3 పూటలు తింటూ చక్కగా ఇంకా అక్కడ ఉండిపోవడం అనేది నేర్చుకుంది. అయితే ఇలాగా 1 నెల, 2 నెలలు, 3 నెలలు పెట్టిన తర్వాత అలా 3 పూటలు తినడానికి అలవాటు పడిపోయిన లయన్ అనేది ఒక 4 నెలలు పోయేసరికి ఆ డోర్ ఓపెన్ చేశారు. అంటే బంధించిన డోర్ అని ఓపెన్ చేసినప్పుడు ఆ లయన్ అనేది బయటకు రావడానికి ఇష్టపడలేదు. ఎందుకు చెప్పమంటారా? ఎందుకు అంటే, చక్కగా మంచిగా లోపల ఉంది. 3 పూటలు ఫుడ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూటలు అందుతుంది. చక్కగా తిని అక్కడ ఉండిపోవడానికి ఇష్టపడింది. సో మన లైఫ్కి వచ్చేసరికి కూడా మనం కూడా అంతేనండి. రిస్క్ చేయడానికి మనం ఇష్టపడడం, ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోవడానికి ఇష్టపడతాం. కాబట్టి ఇప్పుడు ఆ లయన్ అనేది బయటికి రాలేదు. ఒకవేళ బయటకు వచ్చినా సరే వేటాడి చంపుకునే శక్తి తను కోల్పోయింది. సో తన ఆలోచన ఏ విధంగా మారిపోయిందంటే, నాకు ఇంక కష్టం వద్దు, నేను ఇంకా రిస్క్ చెయ్యను, నాకు ఎలాగో 3 పూటలు ఫుడ్ పెడుతున్నారు కదా, నేను ఇక్కడే ఉంటూ తినేస్తూ హ్యాపీగా ఎంజాయ్గా నా లైఫ్ గడిపేస్తాను అనేసి అనుకుంది. ఆ విధంగా తన ఒక బలాన్ని, తనలో ఉన్న పొటెన్షియల్ని కోల్పోయింది. కాబట్టి మన విషయానికి వచ్చేసరికి కూడా మనం కూడా ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోయి మనలో ఉన్న పొటెన్షియల్ని బయటికి తీయలేకపోతున్నామా, మనలో ఉన్న శక్తిని బయటికి తీయలేకపోతున్నామో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే దేవుడు మనిషికి చాలా శక్తి ఇచ్చాడు. మనిషి అనుకుంటే సాధించలేదంటే ఏది ఉండదు. ఒక సాంగ్ కూడా ఉంటది కదా. సో ఆ సాంగ్ ఇప్పుడు మీకు గుర్తుకొచ్చే ఉంటది. కాబట్టి
అది రిమైండ్ చేసుకోండి. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. రిస్క్ చేయడానికి మనం ఇష్టపడాలి. ఏ రిస్క్ చేయకపోవడమే పెద్ద రిస్క్ అండి. ఏ రిస్క్ చేయకపోవడమే అదే కంఫర్ట్ జోన్ అంటారు. సో కంఫర్ట్ జోన్లో ఉండడమే పెద్ద రిస్క్. కాబట్టి ఏ రిస్క్ చేయకపోవడమే పెద్ద రిస్క్. కాబట్టి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. సో ఈ స్టోరీ విన్న తర్వాత అయినా సరే మీరు అందరు కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో టాపిక్ ఏంటంటే చూడండి, టైం గురించి ఈరోజు టాపిక్. టైం మన లైఫ్లో టైం అనేది చాలా విలువైనది. ఎంత విలువైనదో నేను చెప్తాను. దానికన్నా ముందుగా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుని ముందుకెళ్తే ఆ టైం యొక్క వాల్యూ ఏంటో మనకి అర్థమవుతుంది. సో ఉదాహరణకి ఒక పెన్నుని నేను ఎవరికైనా గిఫ్ట్కి ఇచ్చాను అనుకోండి, ఒక కలం, తెలుగులో కలం అంటారు కదా. సో ఆ కళని నేను ఎవరికైనా గిఫ్ట్గా ఇస్తే వాళ్ళు ఆ పెన్నగా చూడకుండా ఆ ఇచ్చిన వ్యక్తి ఒక హృదయాన్ని గుర్తిస్తే వాళ్ళకి అదొక బహుమతి గిఫ్ట్ అవుతుంది. ఒకవేళ అది కానీ వాళ్ళ ఫ్రెండ్ ఒక భావనను ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ఉద్దేశాన్ని కానీ అర్థం చేసుకోకపోతే అది ఒక వస్తువు, ఒక పెన్నగానే మిగిలిపోతుంది తప్ప అది ఎప్పటికి కూడా గిఫ్ట్ కానే కాదు. అట్లాగే మన బాల్యంలో కూడా మన తల్లిదండ్రులు మనకి అన్ని విధాలుగా చూసుకుంటూ చదివించారు. చిన్నప్పటి నుంచి మనకి పెద్ద అయిన వరకు కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సరే మనకి మంచి బట్టలు కొనిస్తూ, మంచి స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్లో డబ్బులు ఇచ్చి చదివిస్తూ మంచిగా మనల్ని పెంచి పెద్ద చేస్తారు. కాబట్టి అది మన బాల్యం అనేది మనకు ఒక గిఫ్ట్ అనేది, ఒక కానుక అనేది అవుతుంది. మనల్ని పెంచిన తల్లిదండ్రుల ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోకపోతే మన ఒక బాల్యానికి అర్థం లేదు. కాబట్టి మన తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాలని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ భావాల్ని మనము అర్థం చేసుకోవాలి. వాళ్ళ మనసుని మనము అర్థం చేసుకోవాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఏదైనా ఒక కంపెనీ తీసుకోండి. కంపెనీలో కూడా బాస్ ఉంటారు, కింద ఎంప్లాయీస్ ఉంటారు. అయితే ఎంప్లాయీస్ ఎదుగుదలకి బాస్ ఎంతగానో ఉపయోగపడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడు. ఆ జీతాల వల్ల వాళ్ళ కుటుంబాలు పోషించబడుతున్నాయి. కాబట్టి ఒక కంపెనీలో ఒక ఉద్యోగులు ఆ యజమాని యొక్క భావనను, వాళ్ళ ఉద్దేశాన్ని గుర్తించాలి. ఎప్పుడైనా ఒక పనిష్మెంట్ ఏది ఇచ్చినా సరే అది మంచి కొరకే అని తీసుకోవాలి. అప్పుడే వాళ్ళలో గ్రోత్ ఉంటుంది, వాళ్ళలో ఎదుగుదల ఉంటుంది. కాబట్టి ఆ యజమాని యొక్క భావనను గుర్తించినప్పుడు ఆ సంస్థ అనేది డెవలప్ అవుతుంది. అట్లాగే ఆ యజమాని కూడా ఎలాగో నా కింద పనిచేస్తున్నారు అనేసి వాళ్ళని పని మనిషిగా చూడకుండా, అంటే కింద వాళ్ళని చూడకుండా వాళ్ళ యొక్క హృదయాన్ని కూడా అర్థం చేసుకుంటే ఆ యజమాని తర్వాత ఆ యజమానిలో ఆ కంపెనీలో ఉన్న స్టాఫ్ అందరు కలిసి పనిచేస్తేనే ఒక సంస్థ, ఒక కంపెనీ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ యజమాని యొక్క భావన, ఒక ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అట్లాగే యజమాని కూడా వాళ్ళ కింద ఉన్న ఉద్యోగుల యొక్క ఉద్దేశాన్ని, మనసును కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఒక సంస్థ, ఆ కంపెనీ అనేది డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ లెర్నింగ్ పాయింట్ ఏంటంటే ఏదైనా సరే వస్తువు వెనకాల మనము ఆ ఉద్దేశాన్ని చూడాలి. ఆ వస్తువు ఎవరైనా మనకి గిఫ్ట్ ఇచ్చారంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటి అనేది చూడాలి. ఆ ఉద్దేశాన్ని మనం గుర్తించలేనప్పుడు, ఆ ఉద్దేశాన్ని కానీ మనం గుర్తించలేకపోతే అది ఎప్పటికీ కూడా వస్తువుగానే మిగిలిపోతుంది తప్ప అదొక బహుమానంగా, గిఫ్ట్గా మన లైఫ్లోకి రాదు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఒక ఉద్దేశాన్ని గుర్తించడానికి మనము ప్రయత్నం చేస్తాం. అయితే ఈరోజు ఇంకొక గిఫ్ట్ అనేది, దేవుడు అనేది మనకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారండి. ఆ గిఫ్ట్ ఏంటంటే ఈరోజే డే అనేది ఒక గిఫ్ట్. దేవుడు మన జీవితంలో ఇచ్చిన పెద్ద బహుమాన గిఫ్ట్ ఏంటంటే ఈ రోజు మనం బ్రతుకున్నామంటే దేవుడు ఈ రోజు అనేది మన జీవితంలో ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకు అంటే ఎంతో మంది నైట్ పడుకొని ఇప్పటికీ కళ్ళు తెరవని వాళ్ళు ఉంటారు. అంటే నైట్ చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఎంతో మంది ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఎంతో మంది హాస్పిటల్స్ చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ విషయాన్ని అబ్జర్వ్ చేసుకుంటే ఎంతో మంది చనిపోతున్నారు. కానీ ఈ రోజుకి మనం బ్రతికి ఉన్నామనే కారణం ఏంటంటే ఆ దేవుడు మనకి ఇచ్చిన ఆ ఒక్క డే, ఈ దినం దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఇచ్చిన ఈ యొక్క టైంని మనము సద్వినియోగపరచుకుంటామని, యూజ్ చేసుకుంటామని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ యొక్క సమయాన్ని మనం ఉపయోగించుకొని ఎంతో మందికి హెల్ప్ చేస్తామని దేవుడు మనకి ఈ సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ దేవుడు ఇచ్చిన సమయాన్ని కానీ మనం గుర్తించకపోతే మనము
ఆ దేవుని యొక్క హృదయాన్ని, మనసుని మనము అర్థం చేసుకోలేని వారిగా అవుతాం. ఒక గిఫ్ట్ ఎవరైనా ఇచ్చారంటే ఆ వ్యక్తిని మనం అర్థం చేసుకోకపోతే ఆ వ్యక్తిని మనము అవమానపరిచినట్టే, ఆ వ్యక్తిని మనం గౌరవించినట్టే. గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనం సంతోషంగా స్వీకరించి ఆ వ్యక్తిని ప్రేమించి హక్ చేసుకొని మంచిగా ఆ వ్యక్తిని పలకరిస్తే ఇచ్చిన వ్యక్తికి గౌరవం ఉంటుంది, మీకు గౌరవం ఉంటుంది, ఇద్దరి మధ్య ఒక మంచి రిలేషన్ సంబంధం అనేది పెరుగుతుంది. అట్లాగే దేవుడు మన లైఫ్లో ఈ యొక్క దినాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ ఒక్క దినాన్ని మనము వేస్ట్ చేయకుండా వాడుకుంటే మనము దేవుణ్ణి మనము గౌరవించినట్టే, దేవునికి మనకు మంచి సంబంధం ఉన్నట్టే. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తించి మన ఒక సమయాన్ని మనము వినియోగించుకోవాలి. ఎందుకు అంటే జాగ్రత్త చెప్తాను వినండి. ఇప్పుడు మీరందరూ ఒకసారి మీ లైఫ్లో మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. మీ లైఫ్లో మీరు ఇప్పుడు ఏ పని చేస్తున్నారు? జాబ్ చేస్తున్నారా, లేకపోతే పని చేస్తున్నారా, ఏది చేస్తున్నారో ఒకసారి మీ మనసులో అడగండి. అది దేని బట్ట తెలుసా? మీరు మీ గత జీవితంలో మీరు ఏ విధంగా అయితే మీ యొక్క సమయాన్ని యూటిలైజ్ చేసుకున్నారో దాన్ని బట్టి మీరు ఇప్పుడు మీ యొక్క పొజిషన్లో ఉన్నారు. అది మీరు గమనించాలి. మీరు డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేబర్ అవ్వచ్చు, కూలీ అవ్వచ్చు. వీటన్నిటికీ కారణం ఏంటంటే, మీరు ఇప్పుడున్న పొజిషన్కి కారణం ఏంటంటే మీరు మీ గత లైఫ్లో, మీ పాస్ట్ లైఫ్లో మీరు ఆ విధంగా సమయాన్ని వినియోగించుకున్నారని అర్థం. కాబట్టి మీ యొక్క సమయాన్ని మంచిగా వినియోగించుకుని ఉంటే మీరు మంచి పొజిషన్లో ఉంటారు. మీ సమయాన్ని మీరు కానీ వృధా చేస్తుంటే మీరు ఒక నార్మల్ లైఫ్ అనేది జీవిస్తుంటారు. కాబట్టి మన లైఫ్లో ఇంతలా గురి అవ్వడానికి, మనం ఒక మంచి పొజిషన్లో ఉండడానికి దేవుడు ఇచ్చాడు, ఒక డే ఇచ్చాడు. కాబట్టి మన ఈ భూమి మీద మన పనులన్నీ చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఆ ఒక సమయాన్ని మనము కరెక్ట్గా యూజ్ చేసుకుంటే, సద్వినియోగపరచుకుంటే మనం మన దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నట్లే. ఆ సమయాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవడం అంటే ఏంటి? ఇతరులకు ఉపయోగపడతాం. మనం ఇక్కడ ఉన్నామంటే ఎంతో మందికి మనం ఉపయోగపడాలి, ఎంతో మందికి హెల్ప్ చేసే మనసు కలిగి ఉండాలి. చూడండి, ఉదాహరణకి కొంతమందికి నెలకి 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉంటారు. కొంతమంది నెలకి 50,000, 30,000 సంపాదించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ పని చేస్తున్నారంటే ఆ పని వల్ల వేరే వాళ్ళకి ఉపయోగం లేకపోతే ఆ పనికి జీతం రాదు. అదే వేరే వాళ్ళకి ఉపయోగపడ్డామంటే వాళ్ళకి జీతం ఎందుకు ఇస్తారు? నువ్వు ఆ పని చేసి పెడితే ఆ పని అనేది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి అట్లాంటి పనులు మనం మంచి జనాలకు ఉపయోగపడే పనులు నేర్చుకోవాలి. ఎంతో మందికి సర్వీస్ ఇవ్వాలి. సమయాన్ని కరెక్ట్గా మనము సద్వినియోగపరచుకోవాలి. కాబట్టి ఇప్పటికీ చాలా మంది రిలైజేషన్ అయి ఉంటారు. కానీ చాలా మంది అయ్యో నా ఒక పాస్ట్ సమయాన్ని సరిగా వినియోగించుకోలేదు అని ఒకరు ఆలోచిస్తున్నారా? దయచేసి పాస్ట్కి ఒక గీత గీసేయండి. పాస్ట్ లైఫ్ని మర్చిపోండి. దేవుడు ఈ రోజు మీకంటే ఒక జీవితాన్ని ఇచ్చాడు కదా. సో ఇప్పటి నుంచి మీ జీవితాన్ని స్టార్ట్ చేయండి. అలా అనేసి భవిష్యత్తు గురించి కూడా ఎక్కువ ఆలోచించకండి, పాస్ట్ గురించి కూడా ఆలోచించకండి. పాస్ట్కి గీత గీసేయండి, భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించకండి. దేవుడు మీకు ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వృధా చేయకుండా, అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అట్లోకి వెళ్ళిపోకుండా మీరు మీ యొక్క లైఫ్లో ఏదైతే అవ్వాలనుకుంటున్నారో, ఏదైతే సాధించాలి, ఏ గోల్ అయితే సాధించాలి అని మీరు అనుకుంటున్నారో అది సాధించడానికి మీ యొక్క సమయాన్ని మీరు వినియోగించుకోండి. సో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో పేపర్ మీద ఒక బుక్ పెట్టుకొని రాసుకోండి. మీ యొక్క ఆలోచనలు బుక్ మీద పెట్టండి. ఆ ఆలోచనలు మీరు చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఏం చేయాలో మీకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు అయిపోయింది కాబట్టి అది వదిలేసి హ్యాపీగా మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఎందుకు అంటే మనము ఇప్పుడున్న సమయాన్ని ఎంతగా అయితే సద్వినియోగపరచుకుంటామో మన లైఫ్లో మనము గ్రో అవుతాం. మనం ఎంత బాగా టైంని వినియోగిస్తే మన లైఫ్లో అంత పొజిషన్కి వెళ్తాం. ఒక విధంగా చెప్పాలంటే టైం ఈజ్ ఈక్వల్ టు మనీ, డబ్బు. మనం ఈరోజు ఎంత కష్టపడి ఎన్నో జ్ఞానాన్ని, చదువుని నేర్చుకుంటే మన లైఫ్లో అంత సంపాదిస్తాం. అంటే ఇప్పుడున్న టైంని మన ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ టైంని కరెక్ట్గా వినియోగించుకుంటేనే మనము ఫ్యూచర్లో మంచి డబ్బులు, అంటే ఒక మంచి ఎంతైతే మనం ఏమైతే సంపాదించుకోవాలనుకుంటామో అది మనము సంపాదించగలుగుతాం.
అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, మన టైంని కరెక్ట్గా వినియోగించుకుంటేనే మన లైఫ్లో ఎర్నింగ్స్ వస్తాయి. మన టైంని మనము వినియోగించకపోతే మన లైఫ్లో ఎర్నింగ్ రాదు. ఎందుకంటే మనము వృధా గడిపేసాం, మనకి ఏ పని రాదు, ఏ స్కిల్ రాదు, ఏ నాలెడ్జ్ లేదు, ఏం చేసి సర్వే అవుతాం? ఏదైనా మనం పీపుల్కి ప్రజలకి సర్వీస్ అందించాలంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యూత్కి అయినా, స్టూడెంట్స్కి అయినా, ఫ్యామిలీస్కి అయినా, ఎవరికైనా సరే నిజంగా దేవుడు ఇచ్చిన రోజుని మంచిగా మీరు గుర్తించండి ముందుగా. అప్పుడే ఆ దేవుడిని మీరు గౌరవించినట్టు అవుతారు. ఆ ఒక్క దినాన్ని గుర్తించి అది ఎంతో విలువైనది. కాబట్టి ఆ ఒక్క రోజుని మీరు గుర్తించి మీరు ఆ రోజుని ప్రొడక్టివిటీగా మీరు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ యొక్క లైఫ్ అనేది ప్రొడక్టివిటీగా మారిపోతుంది. ఈరోజు అంబానీ అవ్వచ్చు, లేకపోతే ఎలాన్ మస్క్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క పాస్ట్లో వాళ్ళ యొక్క లైఫ్ని ప్రొడక్టివిటీగా డిజైన్ చేసుకున్నారు. వాళ్ళ యొక్క టైంని, పాస్ట్ లైఫ్ని మంచిగా వాడుకున్నారు. మంచిగా అన్ని స్కిల్స్, అన్ని ఆలోచనలతో మంచిగా వాళ్ళ లైఫ్ని డిజైన్ చేసుకున్నారు. అంటే మంచిగా సమయాన్ని వినియోగించుకున్నారని చెప్తాను ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి వాళ్ళు ఈ రోజుల్లో ప్రపంచాన్ని ఏలే బిజినెస్ మెన్లుగా ఉంటున్నారు. కాబట్టి మీరు కూడా మీ లైఫ్లో దేవుడు ఇచ్చిన ప్రతి రోజుని కూడా కరెక్ట్గా వినియోగించుకోండి, ప్రొడక్టివిటీగా వినియోగించుకోండి. మీ లైఫ్లో ప్రొడక్టివిటీగా ఎంతో గురి అవుతారు, ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటారు. కాబట్టి ఇదండి ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం టాపిక్. కాబట్టి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మీరు నేను కలిసి దేవుడు ఇచ్చిన సమయాన్ని మంచిగా వినియోగించుకున్నాను. అయితే వీడియో చివరికి వచ్చింది. మీ అందరికి స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగాను, వాట్ ఈజ్ సక్సెస్ అని అడిగాను కదా. అంటే వాట్ ఈజ్ సక్సెస్ అంటే ఏంటి అంటే, నా దృష్టిలో సక్సెస్ అంటే ఏం లేదండి, చెప్తాను, జాగ్రత్తగా వినండి. సక్సెస్ అంటే ఫ్రీడమ్ ఉండాలండి మన లైఫ్లో, రెండోదిగా రెస్పెక్ట్ ఉండాలండి, మూడోదిగా లెగసీ ఉండాలండి. ఫ్రీడమ్ అంటే చెప్తాను, మన లైఫ్లో కొంతకాలం వరకు కష్టపడతాం. గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ఇస్తారు. కాబట్టి మనం జీవితాంతం కష్టపడకుండా మనం ముందుగానే ఫ్రీ అవ్వాలి, ఫినాన్షియల్గా ఫ్రీ అవ్వాలి. మన లైఫ్లో ఎప్పుడు జీవితాంతం కష్టపడితే మనం ఉండలేం కదండి. కాబట్టి మన లైఫ్లో ఫినాన్షియల్గా, డబ్బు పరంగా మనం ఫ్రీ అవ్వాలి. అంటే మన లైఫ్లో ఫ్రీడమ్ ఉండాలి. నెక్స్ట్ రెస్పెక్ట్ అంటూ మన లైఫ్లో ఉండాలి. సోషల్ రెస్పెక్ట్ అంటే ఒక గౌరవం ఉండాలి మనకి సమాజంలో. మనం ఎక్కడికి వెళ్తున్నా సరే మన పేరు ముందు అక్కడికి వెళ్ళాలి. పలానా వ్యక్తి వస్తున్నాడు, మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా, ఏది చేసినా సరే మన పేరు అనేది ముందుగా అక్కడికి వెళ్ళాలి, తర్వాత మనం అక్కడికి వెళ్ళాలి. అటువంటి రెస్పెక్ట్ అనేది సమాజంలో మనకి ఉంటే మనకి ఒక సక్సెస్ ఉన్నట్టే. ఇంకా ఫైనల్గా లెగసీ అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మన ఒక పేరు అనేది ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి. మంచిగా ఉన్నాడు, మంచిగా అందరికి ఉపయోగపడేలా బ్రతికాడు. కొంతమంది హీరోస్ ఉంటారు కదా, సోను సూద్, లేకపోతే చాలా మంది ఇట్లా మంచిగా పీపుల్కి, మహేష్ బాబు చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేస్తూ ఎంతో మందికి ఉపయోగపడేలా బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ ఒక లెగసీ అనేది ఈ సొసైటీలో, ఈ సమాజంలో ఉండిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఈ 3 విషయాలేనండి నా దృష్టిలో సక్సెస్ అంటే. ఒకటి, ఫినాన్షియల్గా ఫ్రీ అవ్వాలి. రెండోది, సమాజంలో రెస్పెక్ట్ ఉండాలి, సోషల్ రెస్పెక్ట్ ఉండాలి. మూడోది, లెగసీ అనేది మనము ఎప్పుడైతే ఫ్రీడము, రెస్పెక్ట్, మనము లెగసీ క్రియేట్ చేస్తామో మనము లైఫ్లో సక్సెస్ అయినట్టు. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఒకవేళ చేయమంటే, టైం మేనేజ్మెంట్ గురించి వీడియో చేయమంటే దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ మీద వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.